నర్సరావుపేట వైసీపీ సీనియర్ నేతల గజ్జల బ్రహ్మారెడ్డి మీడియా సమావేశం గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డికి టికెట్ ఇచ్చినట్లు ఎక్కడ అధిష్టానం అధికారికంగా ప్రకటించలేదు. గోపిరెడ్డి టికెట్ తనకే ఇచ్చినట్లు చెప్పుకుంటున్నారు. అధిష్టానంతో నేను కూడా సంప్రదింపులు జరిపాను. పలానా వారి టికెట్లు ఇస్తున్నట్టు వారు నాకు చెప్పలేదు. అభ్యర్థి విషయంలో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయం పూర్తిగా అవాస్తవం. మా పార్టీలో టికెట్ ఇవ్వడానికి ఒక నిర్దిష్టమైన విధానం ఉంటుంది. అభ్యర్థిని అధిష్టానం అధికారికంగా ప్రకటించే వరకు కార్యకర్తలు సంయమనం పాటించాలి. ఫేక్ న్యూస్ ఆధారంగా తొందరపడి రాజీనామాలు చేయొద్దు. జగన్ ని మరోసారి సీఎంగా చూడాలి అనేది తమ ఉద్దేశమని అన్నారు. నిన్న రాత్రి సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న మా పార్టీ అధిష్టానం యొక్క ఆదేశాలు లేని, అనుమతి లేని ఒక మిస్లీడింగ్, కన్ఫ్యూజింగ్ ఫేక్ మెసేజ్ని ఆధారంగా చేసుకొని మా నియోజకవర్గంలో ఇక్కడ లోకల్ నాయకత్వానికి అసంతృప్తిగా ఉన్న, నిర్లక్ష్యానికి గురి కాబడ్డం అని భావించే కార్యకర్తలు, నాయకులు వీళ్ళందరూ కూడా ఎట్లాంటి పార్టీ వ్యతిరేక కార్యక్రమాలు కానీ, పార్టీకి నష్టం కలిగించే చర్యలు కానీ, రాజీనామా లాంటి కార్యక్రమాలు కానీ, నిర్ణయాలు కానీ దయచేసి తీసుకోవద్దని ఈ నియోజకవర్గంలో దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి అనుచరుడిగా, జగన్మోహన్ రెడ్డి గారి అభిమానిగా, ఒక సీనియర్ వైఎస్ఆర్సీపీ నాయకుడిగా అందరికీ చేతులు జోడించి విజ్ఞప్తి చేసుకుంటున్నాను. మా పార్టీకి అధిష్టానానికి క్యాండిడేట్లను డిక్లేర్ చేయడానికి ఒక నిర్దిష్టమైన పద్ధతి ఉంది. ఎక్కడా కూడా స్టేట్లో ఇంతవరకు ఒక సిట్టింగ్ ఎమ్మెల్యేని ప్రత్యేకంగా, పర్సనల్ గా, ఇండివిడ్యువల్ గా డిక్లేర్ చేసిన దాఖలాలే లేవు. కాబట్టి అందరూ కూడా అధిష్టానం ఒక నిర్దిష్ట ప్రాతిపదికలో క్యాండిడేట్ ని డిక్లేర్ చేసేంత వరకు కూడా సంయమనం పాటించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. మనం అందరం కూడా వైఎస్ఆర్సీపీ విధేయులం. మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని మరొక్కసారి ముఖ్యమంత్రిగా నిర్ణయించుకునేటట్లు మన చర్యలు ఉండాలని, అదే ధ్యేయంగా మనందరం కూడా పార్టీకి నిబద్ధతతో పనిచేయాలని మన నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకి అందరికి కూడా విన్నపం చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఒక మెసేజ్ ద్వారా ఈరోజు